హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది రైతులకు సంబంధించి నో యువర్ స్టేటస్ ద్వారా వారి యొక్క వివరాలు అనేది చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ సెలెక్ట్ ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2026-2027 అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైతు యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డేటా అనేది మరొక 2-3 రోజులు అయితే రాబోతుంది. ప్రస్తుతం ఈ యొక్క వెబ్సైట్ లో అప్డేట్ అయితే జరుగుతోంది. ఇందులో భాగంగా రైతులకు సంబంధించి కొన్ని కీలక ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఏడాది రైతులకు సంబంధించి కొంతమేర లబ్ధిదారుల వివరాలు అనేది తగ్గించడంతో పాటు మరికొంతమందికి సంబంధించి కొత్త వివరాలు అనేది యాడ్ అనేది చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతోంది. ఇందులో భాగంగా మీ భూమి వెబ్సైట్ కి సంబంధించిన డేటా అయితే లింక్ చేస్తోంది. ఎందుకు లింక్ అనేది చేస్తోంది అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు రైతులకు వారి యొక్క ఆధార్ నంబర్లు అనేది ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలకు లింక్ అనేది కాకపోయినా, అలాగే లింక్ అయిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో వేరొకరికి సంబంధించిన ఆధార్ నంబర్లు అనేది లింక్ అనేది అయినా అంటే తప్పుడుగా ఈ యొక్క ఆధార్ నంబర్ల సీడింగ్ అనేది చేసి ఉన్నా, అలాగే రైతులకు సంబంధించి ఇతర కారణాల ద్వారా గతంలో గ్రీవెన్స్ అనేది పెట్టుకుని ఉన్నా, అటువంటి రైతులు అందరికీ సంబంధించి తాజాగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఎవరికి ఈ విడతలో పేమెంట్ అనేది వస్తుంది, ఎవరికి పేమెంట్ అనేది ఆపేయబోతున్నారో దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ ఏడాది తప్పనిసరిగా విద్యార్థుల మొత్తానికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పేమెంట్ అనేది పూర్తి స్థాయిలో ఆగిపోయేదానికి ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏ విద్యార్థులకు తొలగిస్తున్నారు, ఎందుకు తొలగిస్తున్నారో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా మనకు టోటల్ గా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు 14,000 రూపాయలు విడుదల చేస్తే మనకు పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులు వారికి సంబంధించిన స్టేటస్ గురించి ముందు చెప్తాను, ఆ తర్వాత లబ్ధిదారులకు సంబంధించి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరో తర్వాత నేను మీకైతే చెప్తాను. మనకు ఇప్పటి వరకు ఏ విధంగా చూసుకోవడం జరిగిందంటే ఇక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు గత సంవత్సరానికి అంటే 2026-2027కి సంబంధించిన డేటా అనేది అయితే వస్తుంది సక్రమంగా. ఇప్పుడు ఈ యొక్క డేటాకి సంబంధించిన ముందుగా పాత డేటా గురించి నేను మీకైతే చెప్తాను, తర్వాత కొత్త డేటాకి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే చూసుకున్నట్లయితే ఇది 2025-2026 అంటే గత ఏడాదికి సంబంధించి అన్ని రకాల పేమెంట్లు అనేది వీరికి సక్సెస్ అనేది అయితే అవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 5,000 మనకు అన్నదాత సుఖీభవ ద్వారా రావడం జరిగింది. 2 విడతలో 5,000, చివరి విడతలో 4,000 రూపాయలు అయితే విడుదల చేశారు. టోటల్ గా 14,000 రూపాయలు ఇక్కడ మనకైతే వచ్చాయి. కాబట్టి ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఇప్పటికే 3 విడతల సాయం ద్వారా 6,000 రూపాయలు అనేది 2 విడతలు 2,000 రూపాయలు 2,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే పాత డేటాలో ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే దానికి సంబంధించి కూడా చెప్తాను. ఇప్పటి వరకు మనకు 2025-2026 జనవరితో మనకు పూర్తి అనేది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 2026-2027 మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు 2030 వరకు ఇచ్చేశారు. కానీ ఇక్కడ మనకు 2026-2027 అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాలి. ఇక్కడ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. మరొకసారి ఇక్కడ ఈ యొక్క క్యాప్చాను కూడా తప్పులు లేకుండా ఎంటర్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏమొచ్చింది, నో రికార్డ్స్ ఫౌండ్ ఫర్ దిస్ గివెన్ ఆధార్ నంబర్. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఆధార్ నంబర్ అనేది ఇచ్చానో ఈ యొక్క ఆధార్ నంబర్ కి సంబంధించిన వివరాలు అనేది ఇంకా ఇక్కడైతే అప్డేట్ అయితే కాలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న డేటా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే తాజాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది ఆర్టీసీఎస్ కి సంబంధించిన వెబ్సైట్ కి అయితే లింక్ చేస్తున్నట్లు. అంటే మనకు ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ లో ఏదైతే డేటా అనేది ఉందో ఈ యొక్క డేటా మొత్తాన్ని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్ కి అయితే లింక్ చేసినట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. ఎందుకు ఇలా లింక్ చేశారంటే మనకు ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో ఆన్లైన్ లో ఉన్న డేటా ప్రకారమే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. అంటే వెబ్ ల్యాండ్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా ప్రకారం డబ్బులు అయితే విడుదల చేస్తారు. మీ యొక్క వివరాలు అనేది మనకు వెబ్ ల్యాండ్ లో ఉన్నంత మాత్రాన్ని ఇస్తారంటే ఖచ్చితంగా కుదరదు. మీ యొక్క వివరాలు అనేది మీ భూమి వెబ్సైట్ కి సంబంధించిన రెవెన్యూ శాఖకు సంబంధించిన వెబ్ ల్యాండ్ లో ఉండాల్సి ఉంటుంది. అలాగే వెబ్ ల్యాండ్ లో ఉన్న వివరాలకు ఖచ్చితంగా ఆధార్ నంబర్ కూడా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన వివరాలకు సంబంధించి కూడా ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, గతంలో ఇచ్చిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఆధార్ నంబర్ నాట్ సీటెడ్ పట్టాదారు లిస్ట్ అంటే
రైతుకి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి కావచ్చు లేదా వెబ్ ల్యాండ్కి సంబంధించి ఆ యొక్క రైతు యొక్క ఆధార్ నంబర్ అనేది సీడింగ్ అంటే ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాలేదు. అటువంటి వారందరూ ఖచ్చితంగా మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది చేపించుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన డేటాతో పాటు ఆన్లైన్ లో కూడా అప్డేట్ అనేది అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆధార్ నంబర్ అనేది మ్యాచ్ అనేది అవుతుందో ఆటోమేటిక్ గా మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. అలాగే గతంలో కొంతమంది రైతులకు సంబంధించి అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా వారి యొక్క ఆధార్ నంబర్ అనేది వేరొక రైతుకి లింక్ చేయడం లేదా వేరొక రైతుకు సంబంధించిన ఆధార్ నంబరు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి లింక్ అనేది చేయడంతో కూడా కొంతమందికి ఇనెలిజిబిలిటీ అనేది గతంలో రావడం జరిగింది. అటువంటి వారందరికీ సంబంధించి గతంలో సరైనది చేశారు. మరి కొంతమందికి సంబంధించిన డేటా అనేది పెండింగ్ లో ఉన్నా కూడా వారందరికీ ప్రస్తుతం అయితే సెర్చ్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రైతుల మొత్తానికి సంబంధించి ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ కి అయితే లింక్ చేస్తారు. అన్నదాత సుఖీభవలో ఉన్న వివరాలు అలాగే మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాలు రెండు మ్యాచ్ అనేది అయినప్పుడు మాత్రం మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. మీకు యొక్క వివరాలు అనేది అన్నదాత సుఖీభవలో మా యొక్క వివరాలు అనేది ఉన్నాయి, మాకు ఎందుకు రాలేదంటే మీ యొక్క వివరాలు సేమ్ ఇక్కడ అన్నదాత సుఖీభవలో ఏ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్లు అనేది ఉన్నాయో ఇదే ఆధార్ నంబర్ తో రైతుకి సంబంధించిన వివరాలు అనేది మీ భూమి వెబ్సైట్ లో కూడా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు ఆ రెండు మ్యాచ్ అనేది అయినప్పుడు మాత్రమే మీ యొక్క పేర్లు అనేది ఎలిజిబిలిటీలోకి అయితే రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీలోకి వచ్చిన తర్వాత మరొక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్లో ఎవరికైనా సరే ఇన్యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే వెంటనే ఆధార్ సెంటర్ల ద్వారా యాక్టివేషన్ చేసుకోవాలని అయితే తెలియజేశారు. దీనితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిఎస్ అనేది కాకపోయినట్లయితే అంటే కొత్తగా ఎవరైనా సరే అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేసుకుని ఉన్నా లేదా గతంలో ఉన్న అకౌంట్ అనేది క్లోజ్ అనేది చేసుకుని ఉన్నా అటువంటి వారందరూ మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి ఆధార్ నంబర్ అనేది ఇచ్చి మీరు ఎన్పిఎస్ అనేది చేపించుకొని డీబీటీ అనేది ఖచ్చితంగా యాక్టివేషన్ చేసుకోవాలని అయితే తెలియజేశారు. అప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనేది పడుతుందని అయితే తెలియజేయడం జరిగింది. మనకు గతంలో తీసిన కొన్ని స్క్రీన్ షాట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఇన్యాక్టివ్ ఆధార్ కారణంగా వీరికి పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరిగింది. ఎందుకు ఆగిపోయిందంటే వీరి యొక్క ఆధార్ నంబర్ అనేది కొన్ని రోజులుగా ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోవడంతో లేకపోతే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిఎస్ అనేది చేయకపోవడంతో వీరికి పేమెంట్ అనేది గతంలో ఆగిపోవడం జరిగింది. వీరికి చూడండి పేమెంట్ అనేది పూర్తిగా రిజెక్ట్ అనేది అయితే కావడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ అనేది అయిందంటే రాంగ్ ఆధార్ అంటే ఇందాక నేను చెప్పాను చూడండి మీ యొక్క ఆధార్ నంబర్ లో వేరొకరికి లింక్ అవడం లేదా వేరొకరి ఆధార్ నంబర్ లో మీకు లింక్ అవడంతో ఆధార్ నంబర్ అనేది తప్పుగా ఉండడం కారణంగా వీరికి ఈ విధంగా అయితే రావడం జరిగింది. లేకపోతే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల్లో వేరొక ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలతో మ్యాచింగ్ అనేది కాకపోయినా కూడా ఇలా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఆధార్ మ్యాపింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆధార్ నంబర్ నాట్ మ్యాప్డ్ ఇన్ ఐఎన్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన ఎన్పిసిఐకి సంబంధించిన మ్యాపింగ్ అనేది కాకపోయినా లేకపోతే పంట పొలాలకు సంబంధించిన వివరాలు అనేది మ్యాపింగ్ అనేది కాకపోయినా లేదా పూర్తిగా చెప్పాలంటే మీ యొక్క పంట పొలాలకు సంబంధించి ఏదైతే ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందో అదే ఆధార్ నంబర్ తో మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదే ఆధార్ నంబర్ తో మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన వివరాలు కూడా నమోదైతే అయి ఉండాల్సి ఉంటుంది. ఇవి అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే కొంతమంది గతంలో గ్రీవెన్సీలు అయితే పెట్టుకోవడం జరిగింది, మాకు అర్హత అనేది ఉన్న పేమెంట్ అనేది రాలేదని డీకేటీ పట్టాలు ఇలా ప్రైవేట్ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఈ విధంగా అయితే పెట్టుకోవడం జరిగింది. కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కూడా అలాగే మరి కొంతమంది ప్రభుత్వ భూములు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇలా ఉన్న వారందరికీ సంబంధించి ల్యాండ్ నేచర్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వారికి ఈ విధంగా ప్రభుత్వ పథకాలు అయితే నిలిపేయడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వారికి సంబంధించి 2-3 రోజుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ప్రతి ఒక్క రైతు అయితే చెక్ చేసుకోండి. అలాగే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ విడతలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు అందరికీ సంబంధించి ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది ఉంటుందని అంటే అర్హత కలిగిన ప్రతి రైతుకు మాత్రమే పేమెంట్ అనేది వేయాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్ అనేది ఫేక్ రిజిస్ట్రేషన్ కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అందుకని కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క రైతుకి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండి ప్రతి ఒక్క రైతుకు గుర్తింపు నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నంబర్ ను బేస్ చేసుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూ రికార్డులు ఏవైతే ఉన్నాయో వీటికైతే లింక్ చేస్తున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రతి ఒక్క పంట పొలానికి సంబంధించిన రైతులకు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలోని నంబర్ ద్వారా అంటే మనకు ఏదైతే ఆధార్ నంబర్లు మనకి ఏ విధంగా ఉంటాయో అలాగే ప్రతి రైతుకు ఒక గుర్తింపు నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నంబర్లకు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వెబ్సైట్ లో ఏ డేటా అయితే ఉందో ఆ యొక్క డేటాను అయితే లింక్ చేస్తున్నారు. ఈ యొక్క డేటాను బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క లబ్ధిదారులకు పేమెంట్ అయితే విడుదల చేయబోతోంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలో ఐడి లేని రైతులందరికీ గతంలో పేమెంట్ అయితే నిలిపేయడం జరిగింది. అయితే కొంతమందికి పేమెంట్ అయితే పడడం జరిగింది. ఈ విడత
విడతలో పూర్తిగా రైతుల మొత్తానికి సంబంధించి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలో ఎవరి పేరైతే నమోదు అనేది అయి ఉందో వారికి మాత్రమే పేమెంట్ వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. అర్హత కలిగిన రైతులకు మాత్రమే పేమెంట్ అనేది వేయాలని కొత్త నిబంధనలతో ప్రస్తుతం ఈ యొక్క వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఈ యొక్క వెబ్లాండ్ లో అంటే మీ భూమికి సంబంధించిన వెబ్సైట్ లో కానీ లేకపోతే మీ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాను బేస్ చేసుకుని ఇక మీదట రైతులకు ప్రభుత్వ పథకాలు అయితే అందజేయబోతున్నారు. గతంలో కొంతమంది రైతులకు సంబంధించి మీ భూమి వెబ్సైట్ లో డేటా అనేది ఉన్నా కూడా వారికి సంబంధించిన వివరాలు అనేది నమోదు అనేది కాలేదని అటువంటి వారందరూ భారీ మొత్తంలో కంప్లైంట్ అయితే చేసుకోవడం జరిగింది. అర్హత అనేది కలిగి ఉండి వారికి సంబంధించి పద్ధతిగా రిజిస్ట్రేషన్ అనేది జరిగి ఉన్నట్లయితే ఆధార్ నంబర్లు ఖచ్చితంగా లింకింగ్ అనేది అయి ఉంటాయి. లింకింగ్ అనేది కాని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుల మొత్తానికి సంబంధించి ఈ విడతలో ఈ యొక్క అన్నదాత సుఖీబాబు కానీ లేకపోతే పీఎం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ మధ్య కాలంలో రైతులకు సంబంధించి ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది జారీ చేస్తున్నారు కాబట్టి వారందరికీ సంబంధించి ఆధార్ నంబర్లు ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా లింక్ అనేది అయ్యాయి కాబట్టి వారి యొక్క పేర్లు అనేది ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈకేవైసీ చేసుకునే ఛాన్స్ అయితే త్వరలో ఇవ్వబోతున్నారు. ఈకేవైసీ మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ ద్వారా కానీ లేకపోతే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే రైతులు కనుక చనిపోయి ఉన్నట్లయితే వారి యొక్క వివరాలు కానీ లేకపోతే వారికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది సచివాలయం అంటే ఈ యొక్క స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాల్లో సబ్మిట్ అనేది చేసి వారి యొక్క భార్య కానీ లేదా వారి యొక్క పిల్లల వివరాలు అనేది నమోదు అనేది చేసుకున్నట్లయితే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు పేమెంట్ అనేది వేసే విధంగా చర్యలు అనేది అయితే తీసుకోబోతున్నారు. ప్రస్తుతం తాజాగా వచ్చిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మరొక 2-3 రోజుల్లో అన్నదాత సుఖీభవ 2026-2027కి సంబంధించిన డేటా అనేది అయితే అందుబాటులోకి రాబోతుంది. వచ్చిన ప్రతి ఒక్క రైతుకి సంబంధించి ఇక్కడ నో డేటా ఫౌండ్ అనేది మీకు వచ్చిందా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు అయితే చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచి మరొక 2-3 రోజుల్లో మొదటి లిస్ట్ అనేది అయితే రాబోతుంది. ఇందులో మీకు సంబంధించి ఖచ్చితంగా చూపించబోయే వివరాలు అనేది ఏమిటంటే మీ పేరు చూపిస్తారు, తండ్రి పేరు చూపిస్తారు, మీకు సంబంధించిన అర్హత అనేది ఉందా లేదా చూపిస్తారు. ఒకవేళ ఇనెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఎందుకు ఇనెలిజిబిలిటీ వచ్చిందో కూడా చూపిస్తారు. అయితే ఖచ్చితంగా ప్రతి రైతుకు ఈకేవైసీ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. గతంలో కూడా ఈకేవైసీ అనేది చేయకపోయినా కూడా పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విడతలో ఖచ్చితంగా రైతు ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది గతంలో చెల్లిస్తూ ఉండి ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా కంప్లైంట్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గతంలో ఇనెలిజిబిలిటీ అనేది వచ్చి ఉండి ప్రస్తుతం అర్హత కనుక మీకు వచ్చే ఛాన్స్ కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే గతంలో విద్యుత్ బిల్లు కారణంగా మీకు రేషన్ కార్డు అనేది లేకపోయినా లేదా గతంలో రేషన్ కార్డు అనేది లేకుండా ఉండి ప్రస్తుతం రేషన్ కార్డు అనేది వచ్చిన వారు కావచ్చు, లేదా గతంలో కారు అనేది ఉండి ప్రస్తుతం కారు అనేది అమ్మేసిన వారు కావచ్చు, ఇటువంటి వారందరూ ఖచ్చితంగా మీరు స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాల్లో కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అంటే దీనికి సంబంధించిన లిస్ట్ అనేది వెరిఫికేషన్ చేసే సమయంలో మీ యొక్క పేర్లు కూడా వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రస్తుతం యొక్క కొత్త డేటా అనేది అయితే అప్డేట్ అనేది అయితే చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ యొక్క వెబ్సైట్ లో మార్పులు అనేది అయితే జరుగుతున్నాయి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. మీ యొక్క వివరాలు అనేది వస్తాయా లేదా అనే దానికి సంబంధించి ప్రతి రైతు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గతంలో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నా ఎలిజిబిలిటీ అనేది లేకపోయినా ఈ సంవత్సరం మరొకసారి ఫ్రెష్ గా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్న అర్హులకు ఈ ఏడాది ఖచ్చితంగా ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎలిజిబిలిటీ ఉన్న వారిలో ఈ సంవత్సరం ఎవరికైనా సరే ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందా, గతంలో ఉన్న రైతులు ప్రస్తుతం ఎవరైనా సరే చనిపోయి ఉన్నారా, గతంలో ఉన్న పంట పొలాలను ప్రస్తుతం ఎవరైనా సరే వేరొకరికి అమ్మేశారా అనే విషయాలను పరిశీలించి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ, ఒకవేళ ఇనెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మీ యొక్క పేరు అనేది మరొకసారి వెరిఫికేషన్ అనేది చేసి ఫైనల్ లిస్ట్ లో మీ యొక్క పేర్లు అయితే తొలగించడం జరుగుతుంది. ఇది టోటల్ గా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు అనేది వచ్చే నెలలో మనకైతే రాబోతున్నాయి. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ప్రస్తుతం కంప్లీట్ అనేది అయిన వెంటనే మీకు సంబంధించిన స్టేటస్ అనేది అయితే అప్డేట్ అయితే చేస్తారో ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అనేది కేవలం రైతులకు మాత్రమే కాబట్టి ఇందులో ఎవరైనా సరే విద్యార్థులు కనుక ఉన్నట్లయితే వారి యొక్క పేర్లు అనేది తొలగించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు ఇప్పటికే తల్లికి వందనం పథకం కానీ లేకపోతే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అయితే వర్తింప చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క లిస్ట్ లో ఎవరైనా సరే విద్యార్థుల పేరు మీద పంట పొలాలు అనేది రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది వచ్చి ఉండి వారికి కనుక ఈ యొక్క పంట పొలాలు అనేది కనుక ఉన్నట్లయితే వారికి ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే వారు ఆల్రెడీ తల్లికి వందనం పథకం లేదా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పొందేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి. అలాగే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన తల్లి లేదా తండ్రికి సంబంధించి పంట పొలాలు అనేది వారి పేరు మీద కనుక ఉన్నట్లయితే వారి యొక్క తల్లిదండ్రులకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ వచ్చేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. అయితే విద్యార్థుల పేరు మీద కనుక పంట పొలాలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థులకు మాత్రం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే రాదు.